చేసుకొని మొత్తం హెయిర్ అప్లై చేసేసుకోవాలి. బయటికి వెళ్ళే ముందు ఏ హెయిర్ స్టైల్స్ చేసినా కానీ సిరం కూడా అప్లై చేసుకుంటే మంచిది. ఇంకా చూసుకుంటే చాలా మందిలో ఉన్న సమస్య ఏంటంటే ఐ కింద బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తున్నాయి, డార్క్ సర్కిల్ బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి. సో వాటికి ఏమైనా సీక్రెట్ ఉంటుందా మీ దగ్గర? అంటే టిప్స్ అంటే ఎక్కువ టీవీ చూస్తామండి. ఎక్కువ ఇప్పుడు జనరల్ గా ఎవరిమైనా సరే ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. టీవీ, ల్యాప్టాప్స్ అవి యూజ్ చేస్తున్నప్పుడు బ్లడ్ తక్కువ ఉన్నా కూడా మనకు డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి. నిద్ర సరిగ్గా పోకుండా డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి కదా. సో లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ టిప్. బాదం ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని మొత్తం ఐ చుట్టూ అప్లై చేసుకుని రింగ్ ఫింగర్ తోటి మసాజ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. అట్లా రెగ్యులర్ గా చేయాలి. అదే నేను చెప్తున్నా, రెగ్యులర్ గా ఉండాలి. ఏది కూడా ఒక 10 days ఉండి ఏం లేదు రిజల్ట్ లేదని బంద్ చేయొద్దు. రెగ్యులర్ గా ఉంటేనే మీకు అది ఫర్దర్ గా రిజల్ట్ అనేది లాంగ్ ప్రాసెస్ గానీ ఉంటుంది. ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుంది మీకు. కాకపోతే ఏంటంటే ఓపిక ఉండాలి, మనం స్కిన్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, చేసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే కొన్ని సీజన్స్ లో వెడ్డింగ్ సీజన్స్ కావచ్చు, ఫంక్షన్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి. సో ఇలాంటి టైంలో చాలా మందికి కొంచెం మేకప్ వేసుకోవడానికి ఇలాంటి బ్యూటీషియన్స్ కూడా దొరక ఉండదు. అలాంటి టైంలో వాళ్ళు సొంతగా సెల్ఫ్ మేకప్ వేసుకోవాలంటే యాజ్ ఏ బ్రైడ్ గా సో వాళ్ళకి ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటివి యూజ్ చేయాలి? మేకప్స్ అంటే జనరల్ గా ఇవాళ రేపు అందరు మేకప్స్ వేసుకుంటున్నారండి. అకేషన్స్, చిన్న అకేషన్ ఉన్నా మేకప్ వేసుకుంటున్నారు. వాళ్ళకి స్కిన్ కి వాళ్ళ స్కిన్ టోన్ కి సూట్ అయ్యే మేకప్స్ బ్రాండ్స్ చాలా ఉన్నాయండి. అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. ఈ బడ్జెట్ మేము ఇంత పెట్టగలము, మనం ఎంత బడ్జెట్ పెడితే అంత బడ్జెట్ లో మనకు మేకప్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. సో ఫౌండేషన్, కాంపాక్ట్ పౌడర్, లిప్స్టిక్ అవన్నీ ఒక 3-4 తీసుకొని వాటితోటి కూడా మనం రెడీ అవ్వచ్చు. ఏమంటారు, ఐబ్రో పెన్సిల్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఒక 2,500-3,000 వాళ్ళ బడ్జెట్ లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అవి తీసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్, ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ మేకప్స్, ఇవే ఫౌండేషన్స్ వస్తున్నాయి. సో మాయిశ్చరైజర్ పెట్టుకొని ఆ తర్వాత ఫౌండేషన్ తర్వాత ఇవన్నీ బేసిక్ అన్నమాట. అంటే మనం వేసుకోగలిగేటట్టు ఉంటాయి. ఇక మామూలుగా మేకప్ ఆర్టిస్ట్ మేము వెళ్ళి వేయాలి అనుకుంటే అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లేదు ఎవరు దొరకలేదు, పెళ్లిళ్ళ సీజన్ లో అందరు బిజీగా ఉంటారు.